వెల్కమ్ టు V6 స్పాట్లైట్. MMTS హైదరాబాదీస్ ప్రయాణ బాధలు తీరుస్తున్న మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. 14 ఏళ్లుగా సేవలు అందిస్తున్నాయి లోకల్ ట్రైన్లు. సిటీలా జనాభా పెరుగుతున్నట్టే లోకల్ ట్రైన్లల్ల ప్రయాణికుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. అయితే సిటీ అవసరాలకి తగ్గట్టు విస్తరణ పనులు మాత్రం జరుగుతలేవు. దాంతో క్రౌడ్ ఎక్కువైతుంది. మరెట్లా? వచ్చే ఏడాది చివరికల్లా 2-3వ దశ పనులు పూర్తి చేస్తామంటుంది రైల్వే శాఖ. మరి హైదరాబాదీల కష్టాలు తీర్తాయా? MMTS సర్వీసుల మీద V6 స్పాట్లైట్. ఇరవై 25 స్టేషన్లు, 120కి పైగా సర్వీసులు, ప్రతి 20 నిమిషాలకు ఒక ట్రైన్. ఒక్కో ట్రైన్లా సగటున 1000 మందికి పైగా ప్రయాణం. రోజు 1,50,000 మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న సర్వీస్. అదే హైదరాబాద్ MMTS. హైదరాబాద్ ట్రాఫిక్ బాధలకు ఆల్టర్నేట్గా మారింది MMTS. విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు అన్ని వర్గాలకు చేరువైంది MMTS. హైదరాబాద్ ఈ కొస నుంచి ఆ కొసకు అంటే లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు బస్సుల్లోనో కార్లలోనో వెళ్లాలంటే ఎంత టైం పడుతుంది? హైదరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని దాటుకొని వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుంది? తలుచుకుంటేనే భయమేస్తుంది కదా. అందుకే ట్రాఫిక్ బాధలు లేని ప్రయాణం కోసం మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చారు. MMTS అందుబాటులోకి వచ్చినాక లక్షలాది మందికి అదే దిక్కు. స్టూడెంట్స్, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, సామాన్యులు అన్ని వర్గాల వాళ్ళకి MMTS తో ప్రయాణం ఈజీ అయింది. MMTS లల్లా రోజు 1,20,000 నుంచి 1,50,000 మంది దాకా ప్రయాణిస్తుంటారని అంచనా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్లో భాగంగా 2003 ఆగస్టు 9న ఈ ట్రైన్లను మొదలుపెట్టింది అప్పటి వాజ్పేయి ప్రభుత్వం. ప్రస్తుతం లింగంపల్లి నుంచి ఫలక్నుమా, లింగంపల్లి నుంచి నాంపల్లి దాకా 2 రూట్లలో లోకల్ ట్రైన్లు నడుస్తున్నాయి. MMTS స్టేషన్లకు లింకు చేస్తూ బస్ స్టేషన్లను కలిపారు. దాంతో సక్సెస్ అయింది ఈ ప్రాజెక్ట్. ప్రస్తుతం 121 ట్రైన్లలో నిత్యం 1,50,000 మంది ప్రయాణికులు ఈ సేవలను వాడుకుంటున్నారు. MMTS సర్వీస్తో సౌత్ సెంట్రల్ రైల్వేకు రోజుకు 7.5 లక్షల దాకా ఆదాయం వస్తున్నదంట. ఫస్ట్ ఫేజ్ లో 28.5 కిలోమీటర్ల వరకు 25 సర్వీసులతో మొదలైంది MMTS. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి రూట్లలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. MMTS కు డిమాండ్ పెరగడంతో 2004 ఫిబ్రవరి 14న సికింద్రాబాద్ ఫలక్నుమా దాకా సర్వీసులను పొడిగించారు. దీంతో సర్వీసుల సంఖ్య 72కు చేరింది. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత అంటే 2007 నాటికి మరో 13 సర్వీసులు పెంచారు. ఈ ఏడాదిలా సర్వీసుల సంఖ్య 87కు పెరిగింది. 2008లో మరో 5 సర్వీసులను పెంచారు. 2009లో మరో 19 సర్వీసులు అందుబాటులోకి వచ్చినాయి. 2011లో మరో 10 సర్వీసులు వచ్చినాయి. దీంతో మొత్తం 121 సర్వీసులు ఈ రూట్లలో తిరుగుతున్నాయి. స్టేషన్ ఏదైనా సరే ప్రతి 20 నిమిషాలకు MMTS వస్తుంటుంది. అది స్పెషాలిటీ. అయితే సికింద్రాబాద్ జంక్షన్ల ట్రైన్ల రద్దీకి తోడు కొన్ని స్టేషన్ల హాల్ ట్రైన్లతోని MMTS ప్రయాణికులకు ఇబ్బంది అవుతున్నది. దీంతో మామూలు టైం కన్నా లేటుగా ప్రయాణిస్తుంటాయి MMTSలు. 1.5 year 1.5-2 years అవుతుంది. నేను జేమ్స్ స్ట్రీట్ టు హైటెక్ సిటీ. ప్రాబ్లం ఏంటంటే పంక్చువాలిటీ, టైమింగ్, ట్రైన్ టైమింగ్స్ పంక్చువల్ లేదు. వైల్ కమింగ్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ బికాస్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అవుతుంది. ఇంకా వర్షం పడిందంటే ఇంకా చాలా ప్రాబ్లం. అదొకటే పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది టైమింగ్. వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే, ఒకటి 1 లైన్ ఉంది. కానీ స్టిల్ బికాస్ వీఆర్ బీన్ డైలీ ట్రావెల్స్ కదా, డైలీ రెగ్యులర్ ట్రావెల్స్ అయితే కొంచెం పంక్చువాలిటీ అట్లీస్ట్ బాగుంటే బాగుంటుంది. MMTS ఫస్ట్ ఫేజ్ పూర్తయి 14 ఏళ్లైతుంది. భారీ విస్తరణ లక్ష్యాలతో వచ్చిన ఈ ప్రాజెక్ట్ 2-3వ దశ పనులు మాత్రం ఏడేసిన గొంగడి ఆడ్నే అన్నట్టున్నాయి. ఓ దిక్కు నిన్నగాక మొన్న మొదలైన మెట్రో రైల్ రేపో మాపో పట్టాలెక్కేటట్టుంది. కానీ 14 ఏళ్లైనా MMTS మాత్రం ఇంకా విస్తరించకపోవటం రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని చూపెడుతుంది. ఫస్ట్ ఫేజ్ MMTS మొదలై 14 ఏళ్లు గడుస్తోంది. ఇంకా రెండో దశ MMTS సేవలు అందుబాటులోకి రాలేదు. ఏటికేడు MMTSలో ప్రయాణించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. కానీ సర్వీసుల్లో పెరుగుదల మాత్రం కనిపిస్తలేదు. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు అన్నీ ఇన్నిగావు.
కాలు పెట్టడానికి ప్లేస్ లేదండి. వాళ్ళ అమ్మవారి కళ్యాణం అట. ప్రతి స్టేషన్ లో ఒక్కొక్కరు కాదు 10 మంది 20 మంది కూడా ఎక్కుతున్నారు. దిగడానికి ప్లేస్ లేదు, నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. ట్రైన్ పెంచితే ఇంకా బాగుంటుందండి. లేడీస్ కంపార్ట్మెంట్ లో మాత్రం ఊపిరి తీసుకోవడానికి కూడా రావట్లేదండి. కాబట్టి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఫుల్ రష్ ఉంది, ఖాళీ లేదు అసలుకి. ఇంకో ట్రైన్ లేని పెడితే మంచిది. అసలుకి నేను 10 సంవత్సరాల మీద తిరుగుతున్నాను, 10 years మీద తిరుగుతున్నాను. ఫుల్ రష్, ఖాళీ అయితే ఉండదు ఈ సంవత్సరంలో. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు వెళ్లే ఉదయం సాయంత్రం వేళల్లో ఎంఎంటీఎస్లల్లా రద్దీ మామూలుగా ఉండదు. ఆ టైంలో ప్రయాణించడం కత్తి మీద సామె అంటున్నారు ప్రయాణికులు. ట్రైన్ ఎవ్రీ 10-15 మినిట్స్కి ఒకటి ఉండాలి సార్. ఇది మరీ హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉంది అంటున్నారు. ఒకటి మళ్ళీ ఇంత రష్ అసలు ఎక్కించుకోవద్దు. నుంచోడానికి ప్లేస్ లేదు, అంత పట్టుకొని ఊగులాడడం ఇదంతా రిస్క్ కదా, హై రిస్క్. అంటే ఇప్పుడు రష్ ఇప్పుడు ఎక్కడ కన్వీనియర్ కానీ రష్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతగానో రష్ అనేది. హాలిడే అని ఉందా లేకుంటే మరి నిన్న ఫెస్టివల్ అని ఉందా ఏంది అర్థం కావట్లేదు. ఇక్కడ మేము ఎంఎంటీఎస్ ట్రైన్ కోసం, లింగంపల్లి ట్రైన్ కోసం ఆగినామండి. ఇక్కడ ఫుల్ రష్ ఉండేది. ఇక్కడ మేము ఎక్కి మళ్ళీ పిల్లలతో సహా ఉన్నాము, దిగిపోయినాము. ఒకరు పాప పైకి ఎక్కేసింది, మళ్ళీ దిగిపోయినాం. మేము కొంచెం ఎక్కువ ట్రైన్స్ ఇక్కడికి ఇచ్చేయాలనేసి మేము కోరుతున్నామండి. ఇక్కడ 5 years నుంచి మేము లింగంపల్లి సికింద్రాబాద్ మేము అప్ అండ్ డౌన్ చేస్తాము. మాకు ఒక్కొక్కసారి ఇట్లా తీరా ఇది వచ్చేసరికి ట్రైన్ మూవ్ అయిపోయింది, కష్టమైంది. ఫుల్ రష్ ఉన్నారు. ఒక పాపను పైకి ఎక్కిచ్చేసినాం, మళ్ళీ దింపేసినాము. అట్లా కొంచెం అందుబాటులో ట్రైన్స్ ఎక్కువ ఇచ్చేయండి. బస్సులల్లా, క్యాబ్లల్లా పోతే ట్రాఫిక్ జామ్ సమస్యలుంటాయని ఎక్కువ మంది ఎంఎంటీఎస్ ట్రైన్లనే ప్రయాణిస్తున్నారు. ఎంఎంటీఎస్లంటే సేఫ్ అండ్ కంఫర్టబుల్ జర్నీకి కేర్ ఆఫ్ అంటారు. కానీ ప్రయాణికుల రద్దీతో అది కూడా నరకప్రాయంగా మారిందంటున్నారు. 2-3 బండ్లు వేయాలి. ఇంత పబ్లిక్ ఇట్లా పరిశాన్ కాదా? మస్తు పరిశాన్ అవుతారు. ఏంది కొనాకు నిలబడి కూడా ఏమన్నా అయిపోతే ప్రాబ్లం ఉంది నాన్న. 2-3 ట్రైన్లు వేయాలా? ఎవరన్నాకి ఏమన్నా ఇబ్బంది అయితే ఎవరు కారుతోపు పడిపోతాం. ఒకవేళ ఆడవాళ్ళం, పిల్లలు ఇట్లా ఉంటే ఎంతమంది వెళ్ళిపోయింది ఇప్పుడు. ఇక ట్రైన్స్ టైమింగ్స్ కూడా ప్రయాణికులకు చిరాకు తెప్పిస్తున్నాయి. రద్దీ టైంలా తక్కువ సర్వీసులు ఉండడంతోని ప్రయాణం కష్టమైతుందంటున్నారు. పీక్ అవర్స్లా ఎక్కువ ట్రైన్స్ వేస్తే మేలంటున్నారు ప్రయాణికులు. నేను ఎంఎంటీఎస్ ఎప్పటికీ జర్నీ చేస్తూ ఉంటాను. ప్లాట్ఫామ్ 5 అంటారు, 6 అంటారు, 7 అంటారు. అది మిస్టేక్ చేయొద్దు. ఏం చెప్తారు అదే చెప్పాలి. రష్ ఫుల్ ఉంటుంది, చెకింగ్ చేయాలి. మళ్ళీ టికెట్ లేదే టికెట్లో కూర్చొని వస్తారు, అది చెకింగ్ కావాలి. ఇంకోతో ట్రైన్ పెంచాలి మీరు. మరి లేడీస్ కంపార్ట్మెంట్లో రష్ ఎక్కువ ఉన్నది. రష్లో ఎక్కితే దిగితే ఏమైనా ట్రావెల్ అయితే పోలీసు వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏం చేయలేకపోయినారు. ఇదైనా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్గా నేను మాట్లాడుతున్నాను. ఒక్కోసారి ట్రైన్లల్లా వేలాడుకుంటూ పోవాల్సి వస్తుందంటున్నారు ప్రయాణికులు. మహిళలు, చిన్నపిల్లలు, ముసలోళ్ళ ఇబ్బందులు అన్నీ నిగావు. ముఖ్యమైన స్టేషన్లల్ల తప్ప మామూలు స్టేషన్లల్లా 1/2 నిమిషం కంటే ఎక్కువ నిలబడవు రైళ్లు. రష్ ఎక్కువ ఉంటే ముసలోళ్ళు, చిన్నపిల్లలు, మహిళలు ఎక్కలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. దెబ్బకొచ్చి ఒక్కటి వ్యక్తి పిల్లలు ఎందుకు అట్లా ఎక్కుతారు? మిస్టేక్ అయ్యి ఎవరైనా పడిపోతే పిల్లలు ఎట్లా పోతున్నారు? ఆ పిల్లలు వెనుక పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం బెదిరిస్తే మంచిగా ఉంటుండే కదా. బై మిస్టేక్ ఏమన్నా అయ్యిందనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. లోకల్ ట్రైన్లు కిటకిటలాడుతూ ఉండడంతోని కొంతమంది అయితే ఆటోలు, క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టును ఆశ్రయిస్తే ఎంఎంటీఎస్ కంటే 4-5 రెట్లు ఎక్కువ ఖర్చవుతుందంటున్నారు. అందుకే మరిన్ని ట్రైన్లు పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఏండ్ల తరబడి ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా రద్దీ టైంలో ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వస్తుందంటున్నారు. లోకల్ ట్రైన్ ఎంఎంటీఎస్ కోసం వెయిట్ చేస్తున్నాము. 1 o'clock నుంచి వెయిట్ చేస్తే 1:30 ట్రైన్ కోసం వెయిట్ చేసాము. బట్ ఫుల్ రష్ ఉండడం వల్ల విత్ ఫ్యామిలీతో రావడం వల్ల ఆ ట్రైన్కి వద్దనుకొని వెళ్ళిపోతున్నాము. బై క్యాబ్ బుక్ చేస్తుంటే క్యాబ్ యూబర్ ఏమో 500 రూపీస్ చూపిస్తున్నాడు, ఓలా ఏమో మినిమం సర్కిల్లో లేదని చూపిస్తుంది. నేను హైదరాబాద్లోనే ఉంటాం. మేము ఎంటీఎస్లో వెళ్తూనే ఉంటాం. కాకపోతే కాలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. క్రాసింగ్ వల్ల, సిగ్నల్స్ వల్ల చాలా లేట్ అయిపోతుంది కాలేజ్కి. రష్ బాగా ఉంటుంది. సో గర్ల్స్కి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కలేకపోతాము. సో 5 minutes కూడా ఆగదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంఎంటీఎస్ హాఫ్ అన్ అవర్ కాకుండా 10 minutes ఒకటి పెడితే బాగుంటుంది. పండగలు, స్పెషల్ డేస్లైతే ఇక లోకల్ ట్రైన్ ఎక్కుడంటే సాహసమే అంటున్నారు. కనీసం కాలు పెట్టే సందు కూడా ఉండదట. ట్రైన్లు పెంచాలని ఎన్ని డిమాండ్లున్నా నో యూజ్ అంటున్నారు. ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లల్లా మంచినీటి కొరత కూడా ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది.
నేచర్ క్యూర్ హాస్పిటల్, ఫతేనగర్, భరత్ నగర్ లాంటి స్టేషన్లల్లో ట్యాపులున్నా నీళ్లు రావు. ఇక ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లల్లో టాయిలెట్లున్నా నో యూజ్. నేను 2 months నుంచి జర్నీ చేస్తాను, ట్రావెలింగ్ చేస్తాను ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఎప్పటి నుంచి ట్రాప్స్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఇవి కూడా చాలా డర్టీగా ఉన్నాయి. సో అవి పెడితే అందరికీ యూజ్ అవుతాయి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అవుతాయి. వాళ్ళు చర్యలు తీసుకుని అవి ట్యాప్స్ అవి పెడితే బాగుంటుంది. ట్యాప్స్ పెట్టి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. రోజుల నుంచి కూడా వాటర్ ప్రాబ్లం ఉందండి ఇక్కడ టాయిలెట్స్ కూడా మంచి క్లీనింగ్ కూడా ఏమి లేదు. ఒకవేళ వచ్చే దారిలో కూడా అందివేళ వస్తుంటే మొత్తం చూస్తున్నారు కదా డ్రైనేజ్ అనేది, ఏమాత్రం చిన్న వర్షం పడినా కానీ మనకి ఇదే ప్రాసెస్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి చాలామంది స్టూడెంట్స్ కూడా ట్రైన్ దిగా గోడ ఎక్కి వస్తుంటారు. సో ఒక్కోసారి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ప్రాసెస్ ఇది. ఈ ఒక్క స్టేషనే కాదండి, పక్క స్టేషన్ కూడా ఇలాగే ఉంది. సరిగ్గా ప్లాట్ఫామ్ ఉంది. ప్లాట్ఫామ్ మీద వస్తున్నారు కానీ అంతా తోసుకుని వచ్చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మెయిన్ డ్రింకింగ్ జెంట్స్ అయితే ఎలా అయినా పర్లేదు, కానీ లేడీస్కి టాయిలెట్స్ అంతా కొంచెం ప్రాబ్లం. బట్ టాయిలెట్స్ కూడా ఒకవేళ 5 rupees కలెక్ట్ చేస్తున్నా కానీ టాయిలెట్స్ కూడా క్లీనింగ్ సెక్షన్ అనేది సరిగ్గా ఉండటం లేదు. జనాలు క్యూలో ఉంటున్నారు కానీ ఒక 10 నిమిషాలు ఓపీ పట్టుకొని నెక్స్ట్ హైటెక్ సిటీ స్టేషన్లో యూజ్ చేసుకోవచ్చు అని ఉంది, కానీ పట్టించుకున్న నాదురైతే ఎవరు లేరని ప్రజెంట్. హైదరాబాదీల జర్నీని ఈజీ చేసిన ఎంఎంటీఎస్ను ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి రైల్వే బడ్జెట్లా దీనికి నిధులు, కేటాయింపులు ఉంటాయి, కానీ వాటికి రూపురేఖలు మాత్రం ఉండవు. సికింద్రాబాద్ టు భువన్గిర్, సికింద్రాబాద్ టు మనోహరాబాద్, ఉందానగర్ టు శంషాబాద్ 2-3వ దశ విస్తరణలో ఎంఎంటీఎస్కు భారీ లక్ష్యాలే ఉన్నాయి, కానీ పనులే నత్తనడకన సాగుతున్నాయి. ఇంతకీ ఎంఎంటీఎస్ 2-3వ దశ పనులు ఎట్లయితున్నాయి ఓ పారు చూద్దాం. రెండు 2012లో ఎంఎంటీఎస్ 2వ దశ పనులు మొదలు పెట్టారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థకు అప్పగించారు. 2వ దశ ప్రాజెక్టు కింద సికింద్రాబాద్, భువనగిరి, సికింద్రాబాద్ మనోహరాబాద్, ఉందానగర్ శంషాబాద్ ఎయిర్పోర్టు, మౌలాలి, సనత్ నగర్ బైపాస్ రూట్లలో సర్వీసులు నడపాలని ప్రతిపాదించారు. ఇక్కడ 2.5 years నుంచి వర్క్ నడుస్తుందండి. ఫస్ట్ ఎర్త్ వర్క్, తర్వాత దాని మీద బ్లాంకెట్, దాని మీద లాస్ట్ స్లీపర్స్ వర్క్ నడుస్తుంది. 2.5 years నుంచి నడుస్తుంది. ఇంకా 2 monthsలో కంప్లీట్ అయిపోతుంది ఈ సెక్షన్. 2వ దశ కింద చేపడుతున్న పనులు 6 భాగాలుగా చేపట్టింది రైల్వే శాఖ. ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్త లైన్ వేయాలన్నది ఓ ప్రతిపాదన. అట్లని ఫలక్ నుమా ఉందానగర్ లైన్ కు ఎలక్ట్రిఫైయింగ్ చేస్తారు. దీనికి 85 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. తెల్లాపూర్, పటాన్చెరు రూట్ ను పునరుద్ధరించి విద్యుదీకరణ పనులు చేపట్టనీకే 32 కోట్లు ఖర్చు పెట్టాలని అంచనా వేశారు. ఇక సికింద్రాబాద్, బొల్లారం, మేడ్చల్ రూట్లలో డబ్లింగ్, ఎలక్ట్రిఫైయింగ్ పనులకు 104 కోట్లు ఖర్చవుతుందని అంచనా. యాక్చువల్గా పట్టాలంటే ఫస్ట్ ఒక సాయిల్ని మనం బాగా గట్టిపరిచి 3 అన్ని లేయర్గా అడుగు మందంతో లేయర్గా వేసుకుంటూ వచ్చి రోలింగ్ చేసుకుని దాన్ని సరిపడా థిక్నెస్, దాని బలం వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ స్లీపర్లు అనేవి పేర్చుకుని కిలోమీటర్కి 1660 లెక్క ఉంటుందని దానికి ఒక డిజైన్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది. దాని ప్రకారం పట్టాలు వేసుకుంటూ వచ్చి దాని మీద రైల్స్ లింకింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక లెవెల్ అయిన తర్వాత మాన్యువల్గా ఒక లిఫ్ట్గా ప్యాకింగ్ చేస్తాం. సనత్ నగర్, మౌలాలి రూట్లో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు చేపట్టడానికి 170 కోట్లు ఖర్చవుతోందని అంచనా వేశారు. మౌలాలి, మల్కాజ్గిరి, సీతాఫల్ మండి మార్గంలో డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ పనుల కోసం 25 కోట్లు ఖర్చవుతోందని అంచనా వేశారు. మౌలాలి, ఘట్కేసర్ మార్గంలో 4 లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ పనులు చేయాలని నిర్ణయించారు. దీనికి 120 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. ఎంఎంటీఎస్ రైల్వే సెకండ్ ఫేజ్ కోసం 2012-13లో 817 కోట్లు విడుదల చేసింది కేంద్రం. ఇందులో రాష్ట్రం 2/3 ఖర్చు, రైల్వే శాఖ 1/3 వంతు ఖర్చు చేస్తోంది. 2వ దశ కింద ఎంఎంటీఎస్ పనులకు 641 కోట్లు ఖర్చయితాయని రైల్వే శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో ఖర్చు 817 కోట్లకు పెరిగిపోయింది. This MMTS Phase 2, total cost of this project is 817 crore. 2/3 amount is being given by Telangana government, 1/3 being given by Government of India. This project is progressing very well. In this financial year, the work will be physically completed, and from December 2017 onward, commissioning will start. Once this project is commissioned, we will be able to introduce more trains. సెకండ్ ఫేజ్ రూట్ లో 84.05 కిలోమీటర్ల దాకా పొడిగించాల్సి ఉంటుంది. ట్రాక్ లెంత్ మాత్రం 96.25 కిలోమీటర్లు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తున్నది.
మౌలాలి ఘట్కేసర్ మధ్య 12.20 కిలోమీటర్ల పనులకు సంబంధించి 4 లైన్ పనులు, విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఫలక్నుమా, ఉందానగర్, శంషాబాద్ కు 20 కిలోమీటర్లకు సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులతో చర్చలు జరుగుతున్నాయంటున్నారు అధికారులు. సికింద్రాబాద్ బొల్లారం 14 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ కేవలం ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే మిగిలిపోయినాయి అంటున్నారు. బొల్లారం మేడ్చల్ 14 కిలోమీటర్ల పరిధిలో డబ్లింగ్ పనులు, ఎలక్ట్రికల్ పనులు కొనసాగుతున్నాయి. సనత్ నగర్, మౌలాలి వద్ద 22.10 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. మౌలాలి, మల్కాజ్గిరి, సీతాఫల్ మండికి సంబంధించి 10 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయి. తెల్లాపూర్, రామచంద్రపురం మధ్య 5.75 కిలోమీటర్ల డబ్లింగ్, ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పనులు 2018 నాటికి పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎంఎంటీఎస్ అనుసంధానం కోసం ఉన్న అడ్డంకులపై విమానయాన శాఖ అధికారులతో చర్చిస్తున్నారంట. ప్రస్తుతం హైదరాబాద్లో 26 ఎంఎంటీఎస్ స్టేషన్లున్నాయి. వీటికి అదనంగా ఇంకో 5 స్టేషన్లను పెంచాలని అనుకుంటున్నారు. ఫిరోజ్గూడ, సుచిత్ర సెంటర్, భూదేవి నగర్, నేరేడ్మెట్, మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్లున్నాయి. ఎంఎంటీఎస్ 2వ దశ ప్రాజెక్టులో మౌలాలి, సనత్ నగర్ బైపాస్ రూట్ల భూసేకరణ కొంత ఇబ్బందిగా మారిందంటున్నారు రైల్వే అధికారులు. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖతోని రైల్వే శాఖ సంప్రదింపులు జరుపుతోందని చెబుతున్నారు. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.